మరి అడుగుదా లక్షలు ఏం చేసి విందావా వాళ్ళ మాట విందావా తెలుసుకున్నావా కానీ గట్టే కాకుండా కావాలి లక్ష నుంచి 3 లక్షలు అరే మన పల్లెటో నడవలేదా ఎగలేదు ఇవ్వలేదు మా డెవలప్ సాపుకుంటారా రైట్ సో విన్నా ఒక మాటలు నాకైతే భయం అవుతుందిరా అన్నా ధైర్యం ఉంటే ధైర్యం చేసి నువ్వు ఓకేనా రెడీయా రెడీయా మనం ఇదంతా గట్టిగా కావాలి థ్యాంక్ యూ గుడ్ మార్నింగ్ ఎస్టీఎం గుడ్ మార్నింగ్ లీడర్స్ నా పేరు శైలజ నేను ఉప్పల్ దగ్గర మేడిపల్లిలో ఉంటాను మా అప్లైనర్ వచ్చేసి గాయత్రి సంతోష్ అండ్ అదొక మేడం సత్యం సార్ సైన్స్ సార్ మీరందరికీ ఒకసారి బిగ్ క్లాప్స్ మరి వెస్టేజ్ రిపోర్ట్ 10 ఇయర్స్ డేటా ఎంట్రీ జాబ్ చేశాను జాబ్లో లైఫ్ లేదని తెలుసుకొని నేను మా ఫ్రెండ్ ద్వారా వెస్టేజ్ ప్లాట్ఫామ్ పరిచయం అయినప్పుడు నేను బిలీవ్ చేయలేదు సార్ ఎందుకంటే ఇలాంటి బిజినెస్ ఎన్నో చేసిన మా సార్ 19 ఇయర్స్ అవుతుంది సార్ ఇప్పటి వరకు చనిపోయి 19 ఇయర్స్ అప్పుడు మా సార్ చనిపోయినప్పుడు మా పాపకి నాకు బేబీ ఉంటాయి అప్పటి నుంచి నేను ఎన్నో జాబులు చేసిన సార్ చాలా బిజినెస్ చేసిన జాబులు చేసిన ఎక్కడ డబ్బు రాలేదు డబ్బు కోసం చాలా కష్టపడే ఉన్నా డబ్బు కావాలి కానీ నా ఫ్రెండ్ చెప్పినప్పుడు నేను బిలీవ్ చేయలేదు సార్ ఎందుకంటే ఇలాంటి మస్తుగా చేసిన మేడం నాకు వద్దు షాప్ బాగానే నడుస్తుంది పెట్టుబడి బాగానే చేస్తున్నాను ఇంకా ఈరోజు కొంచెం చెప్తున్నావా నాకు ఇది వద్దు మేడం అని అంటే లేదంగా ఇందులో డబ్బులు బాగున్నాయి ఈ సంవత్సరాలు కష్టపడినాడు కదా ఒకసారి ఒక మీటింగ్ వచ్చి తెలుసుకోవాలన్నది సరే అనేది ఒక మీటింగ్కి వెళ్ళిన సార్ ఉప్పల్లో సైలెన్స్ సార్ గారు మీటింగ్కి వెళ్తే అక్కడ చదువుతో సంబంధం లేకుండా లక్షలు తీసుకునే లీడర్స్ అందరూ మాట్లాడుతున్నారు గవర్నమెంట్ జాబ్ రిజైన్ చేసి ఫుల్ టైం చేస్తున్నామంటున్నారు బీపీ మేడం 2వ తరగతి చదువుతుంది 85,000 చెప్తుంది నెక్స్ట్ విజయ మేడం 5వ తరగతి చదువుతున్నా నేను నాకు 1,79,000 రూపాయలు అని చెప్తుంది నెక్స్ట్ ఎన్డీఏ స్టూడెంట్ 35,000 పార్ట్ టైం చేసుకుంటా నేను టేకప్ చేస్తున్నా అని చెప్తుంది నేను పొద్దున్న నుంచి సాయంత్రం వరకు చేసిన డబ్బులు రావట్లేదు బిజినెస్ పెట్టినా 1,00,000 రూపాయలు ఇంటికి కూడా నడవట్లేదు అది గిరాకు వచ్చినప్పుడు వస్తుంది రానప్పుడు రాదు నాకు కూడా డబ్బు కావాలి ఇదేదో ఉంది బాగుంది అనేసి సైన్స్ సార్ మీటింగ్ లో సైన్స్ సార్ లాస్ట్ మీటింగ్ అంతా అయిపోయాక లాస్ట్ మూమెంట్ లో 3 జనరేషన్ ప్లాన్ గురించి చెప్పారు సార్ అయితే ఇందులో మనం ఉన్నా లేకున్నా మన పిల్లలకి ఇన్కమ్ వస్తుందంటే నేను కూడా చేయొచ్చు మా పాప నన్ను నేనున్నా 3 జనరేషన్ ప్లాన్ కావాలి నాకు డబ్బు కావాలి నేను ఎట్లయినా గట్టిగా పట్టుకోవాలి డిసైడ్ కావాలని డిసైడ్ అయిన సార్ వర్క్ చేయబట్టి ఇప్పుడు జస్ట్ 1.5 ఇయర్ నా జర్నీ 4 మంత్స్ కంప్లీట్ చేసినప్పుడు నేను బిల్లు చేయలే 1 ఇయర్ లోనే నా ఫస్ట్ ఇన్కమ్ వచ్చేసి 53 రూపాయలు నా హైయెస్ట్ ఇన్కమ్ వచ్చేసి 1,21,445 రూపాయలు నా గోల్ వచ్చేసి డిసెంబర్ వరకు 5 లక్షలు తీసుకోవాలి నా అండర్లో కూడా 5 మందికి లక్ష కానిపించాలని గోల్తోనే వర్క్ చేస్తున్నాను సార్ అరుంధతి మేడం కూడా నాకు వెళ్ళంటూ వెళ్తూ ఉండి ఏది తెలియకపోయినా తెలిసినా తెలియకపోయినా నేను ఏ తప్పు చేసినా కానీ మేడం కూడా నన్ను ముందు నుంచి నడిపించింది సార్ వాళ్ళకు కూడా జన్మాంతరం రుణపడి ఉంటాను సార్ సైన్స్ సార్ మీటింగ్ కానీ ఎంఎస్ఆర్ మీటింగ్ కానీ ఎక్కడ ఉంటే అక్కడ వెళ్ళి తెలుసుకొని డిసైడ్ అయ్యి వర్క్ చేస్తున్నాను సార్ థ్యాంక్ యూ విష్ యూ వెల్ థ్యాంక్ యూ సో మచ్ మేడం సో సార్ మేడం గట్టిగా కాకుండా గట్టిగా ఇక్కడ నార్మల్ 6 రూపాయలు ఎసాగా ఇది ఎంత ఇన్కమ్ 1,00,000 రూపాయలు ఇన్కమ్ బాగుంటుందా మేడం ధైర్యం వచ్చిందా కొద్ది ధైర్యం వచ్చిందా రాలేదా ఆ ధైర్యాన్ని నింపుకొని గట్టిగా క్లాస్ కూడా మేడం
థ్యాంక్ యూ. గుడ్ మార్నింగ్ ఎస్టీరియన్స్. నా పేరు శిరీష ప్రభాకర్ రెడ్డి. మాది భువనగిరి దగ్గర బీబీ నగర్. అమ్మ వాళ్ళకి ఇక్కడ వెళ్తే నేను బిఫోర్ వేసిన ఒక హౌస్ వైఫ్ని. ఏంటంటే ఏదైనా అవకాశం వస్తే బాగుండు చేయాలన్న తపనతో ఉన్నా. అట్లాంటి టైంలో చాలా మంది అని ఫోన్ చేసుకుని వచ్చి కదా బలవంతంగా. నాకు మాత్రం ఒక స్టేటస్ రూపంలో వచ్చింది అవకాశం. నాకు ఈ అవకాశం ప్లాట్ఫామ్ పరిచయం చేసింది శైలజ మేడం. నా డాక్టర్ ఫ్రెండ్స్ అందరికీ పేరు పేరున మా మెంటర్ శైలజ సార్కి ఒకసారి లీడర్స్. నేను స్టేటస్ చూసి ఎట్టి దక్కాయంటే ఇలా బాగుందిరా, డబ్బులు ఉన్నాయి, హెల్త్ ఉంది, ఒక మీటింగ్ వచ్చి తెలుసుకోవాలని. నేను ఫస్ట్ మీటింగ్ ఉప్పలో శైలజ సార్ మీటింగ్ ఫస్ట్ మీటింగ్ ఉప్పలో శైలజ సార్ మీటింగ్కి వెళ్ళినా. అక్కడ లీడర్స్ అందరూ మాట్లాడారు కదా. అట్లా బీపీ మేడం నేను సెకండ్ క్లాస్ చదువుకున్న 80,000 అంటుంది. అందరూ మాట్లాడుతున్నారు. ఆ మీటింగ్ మొత్తం విన్నా. లాస్ట్కి సార్ రీజనరేషన్ ప్లాన్ చెప్పిండు. కేవలం అదొక ప్లాన్ పట్టుకునే కనెక్ట్ అయినా ఈ బిజినెస్కి. మీటింగ్ మొత్తం విన్నాక ఇంటికి పోయి మా సార్కి చెప్పిన ఇట్లా బాగుంది కదా. మా సార్ ఎల్ఐసి ఏజెంట్, డైరీ ఫామ్ అన్ని బిజినెస్ చేస్తాడు అనమాట. ఇట్లా బాగుంది కదా, డబ్బులు లేక కష్టపడుతున్నావు, ఇందులో మంచి డబ్బులు ఉన్నాయంటే ఇట్లాంటి మస్తుగా చూసినా నువ్వు నాకు ఇప్పుడు చెప్తున్నావా అన్నాడు. సరే తనకు తెలియదు కదా, నేను కదా విన్నది అనేసి నేను గట్టిగా పట్టుకున్నా ఈ బిజినెస్ని. అట్లా మా సార్ని ఒక 2-3 సార్లు బలవంతంగా మీటింగ్కి తీసుకెళ్ళినా. బలవంతంగా వచ్చిండు. వచ్చి ఒక రోజు వెనకాల కూర్చొని అక్కడ మీటింగ్ ఒక 1000 మందితో మీటింగ్ జరుగుతుంది. ఎంఏసార్ సక్సెస్ జర్నీ లీడర్స్ అందరూ మాట్లాడుతున్నారు కదా. శైలజ సార్ మాటలు విని కనెక్ట్ అయ్యి మా సార్ ఈ బిజినెస్లోకి రావడం జరిగింది. ఇప్పుడు ఎల్ఐసి మొత్తం పక్కన పెట్టేసి ఇద్దరం కలిసి ఫుల్ టైం ఇన్వెస్ట్ చేస్తున్నాం. స్టార్టింగ్లో అందరూ అన్నారు నీ వల్ల కదా, నువ్వు చేస్తావా, అందరూ చెప్తారు కదా, అత్త వద్దన్నది, మామ వద్దన్నాడు, హస్బెండ్ వద్దన్నాడు, నన్ను కూడా వద్దన్నారు అందరూ. ఇంటి పక్కన వాళ్ళు అయితే నీకు 1,00,000 వస్తే అదే అన్నారు. ఇవాళ వచ్చినారా లేదా? వాళ్ళ మాటలు పట్టుకుంటే మనం అక్కడే అయిపోతాం కాబట్టి సార్ వాళ్ళు చెప్తారు సక్సెస్ అయ్యేదాకా చేయటంలో లేక నటించమని. నేను అదే పనిచేసిన. మా సార్ రావడంతో నాకు కూడా కొంచెం సపోర్ట్ దొరికింది. అట్లా నా ఫస్ట్ ఇన్కమ్ 208 రూపాయలు, హైయెస్ట్ ఇన్కమ్ 1,34,000. మొన్న లాస్ట్ మంత్ ఇన్కమ్ 1,14,000. 1,34,000 తీసుకుంటూ మొన్న ఉగాది 9వ తారీఖు 16 లక్షల కారు తీసుకోవడం జరిగింది. ఎక్సెల్ 6 కారు. స్టార్టింగ్ లో అందరు ఏమన్నారంటే నీకు రాని 1,00,000 అన్నారు కదా. 1,00,000 వచ్చినాక మా ఫ్రెండ్స్ చుట్టాలు అందరూ ఫోన్ చేస్తుంది, ఒకదాన్ని తీసుకుంటాం 1,00,000 మాకు ఇప్పియవా అంటారు. మీరు వస్తే మీకు కూడా వస్తాయని చెప్పిన. అట్లా ఇప్పుడు మెల్లగా వస్తున్నారు. నా గోల్ వచ్చేసి డిసెంబర్ వరకు 5 లక్షలు ఖచ్చితంగా తీసుకుంటా. నా అందరిలో ఒక 10 మందికి 1,00,000 ప్లస్ ఒక 10 కార్లు ఇప్పియాలన్న గోల్తో వర్క్ చేస్తున్నా. థ్యాంక్ యూ విజువల్. ఇంకొక అందరూ చెప్తారు కదా థాయిలాండ్ వేయగలుగుతారు. మా సార్ కూడా థాయిలాండ్ వేయండి. ఎందుకంటే ఎల్ఐసి ట్రిప్పులు ఉన్నా ఏదున్నా ఎక్కడ తీసుకోవాలి. ఇంట్లో కూడా ఆయన వేయండి. బిజినెస్ లకు అయితే బలవంతంగా వచ్చిండు, థాయిలాండ్కి అయితే పోయిండు. థ్యాంక్ యూ విజువల్. థ్యాంక్ యూ సో మచ్ మేడం. అండ్ ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. మేడం సార్ గట్టిగా కావాలన్నా మేడం నార్మల్ అవుతాయి ఎసానా మేడం. బాగుందా జర్నీ? బాగుందా లేదా? మరోసారి గట్టిగా థ్యాంక్ యూ. నెక్స్ట్. గుడ్ మార్నింగ్ వెస్టీజ్. గుడ్ మార్నింగ్ లీడర్స్. నా పేరు కవితా శ్రీనివాస్ అండి. నేను రామంతపూర్ అంబర్పేటలో ఉంటాను. నాకు ఈ ప్లాట్ఫామ్ పరిచయం చేసింది సర్వశ్రీ మేడం, శైలజ సార్ గారు. వీళ్ళకి నేను జీవితాంతం రుణపడి ఉంటాను. అదేవిధంగా నా పైరున్న టాప్ అప్లైనర్స్ అందరికీ ధన్యవాదాలు. నేను ఈ ప్లాట్ఫామ్ పరిచయం కాకముందు ఒక స్కూల్లో ప్రీ ప్రైమరీ స్కూల్ టీచర్ని. 10 సంవత్సరాలు ఒకే స్కూల్లో జర్నీ చేయడంతో 5,000 నుంచి నాకు జర్నీ స్టార్ట్ అయింది సార్. సంవత్సరానికి 500 పెంచేది. అట్లా 8 సంవత్సరాలకు 8,000 అయ్యింది. కొంచెం ఇన్కమ్ పెరిగింది కదా అనుకునే టైంలో లాక్డౌన్ వచ్చింది. లాక్డౌన్ వచ్చినప్పుడు మా స్కూలు 0 ఇన్కమ్ అయింది. మా సార్ బిజినెస్ చేసిన ఆయనకి 0 ఇన్కమ్ అయింది. ఓన్ హౌస్ కూడా లేదు, రెంట్ కూడా కట్టుకోలేని పొజిషన్లోకి వెళ్ళిపోయాము. అంతకుముందు బాగానే ఉన్నాను కానీ ₹1 కూడా సంపాదించక కరోనా టైంలో చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసినాము. చేసిన తర్వాత ఏదైనా వర్క్ దొరికితే బాగుందన్న టైంలో సెకండ్ కరోనాగా సర్వశ్రీ మేడం రూపంలో ఈ డెస్టినీ ప్లాట్ఫామ్ మా ఇంటి దగ్గరికి వచ్చింది. వస్తే అనుమానం బిజినెస్ నెట్వర్క్ మార్కెటింగ్ అంటారు. భయపడి బిజినెస్ అంటే నాకు ఎవరు పరిచయస్తులు లేరు, నేనే బిజినెస్ చేస్తాను బ్యాక్ అయ్యి
నేను చెయ్యలేనని మైండ్లో ఫిక్స్ అయ్యి వినడానికి కూడా ఇష్టపడలేదు. ఒక 3 months టైం వేస్ట్ చేసుకొని మా ఇంటి దగ్గర ఒక హోమ్ మీటింగ్ అరేంజ్ చేస్తే ఆ మీటింగ్ విన్న తర్వాత కొంచెం క్లారిటీ వచ్చి ఒక్క మీటింగ్ వెళ్ళి తెలుసుకొని నేను ఇంత టైం ఎందుకు వేస్ట్ చేసినాను పట్టుకొని వర్క్ స్టార్ట్ చేసిన సార్. ఫస్ట్ మంత్ 126 రూపాయలు. నేను షాప్ ఒక్కటి చేంజ్ చేస్తే మీటింగ్కి వెళ్తే నాకు అర్థమైంది ఏంటంటే నేను లాస్ అయ్యేది లేదు, ఇంకొకటి లాస్ చేసేది లేదు, ఇన్వెస్ట్మెంట్ పెట్టేది లేదు. నీకు కావాల్సిన ప్రొడక్ట్సే తీసుకోమంటారు, అవసరం లేని ప్రొడక్ట్స్ అవసరం లేదంటారు. నేను ఎక్కడ లాస్ అయ్యేది లేదు, ఇంకెవరిని కూడా కోర్సుతో చేయించే బిజినెస్ కాదు అని అర్థమైంది. లాస్ అయ్యేది లేదు కదా, డబ్బులైతే కట్టేది లేదు కదా అని స్టార్ట్ చేస్తే ఫస్ట్ మంత్ ఇన్కమ్ 126 రూపాయలు, సెకండ్ మంత్ 176 రూపాయలు. ఈ 2 నెలలు కష్టపడితే 7,500 వచ్చింది సార్. ఇదే 7,500 రావడానికి స్కూల్లో నాకు 8 సంవత్సరాలు పట్టింది. ఈ 8 సంవత్సరాల టైం 8,000 పట్టింది కదా, 2 నెలలు చేస్తే దీంట్లో 7,500 వచ్చింది. మళ్ళీ స్కూల్స్ ఓపెన్ అవుతున్నాయి, మేడం రమ్మని కాల్ చేస్తుంది. ఆ టైంలో సార్లు అడిగిన ఇట్లా మేడం కాల్ చేస్తుంది సార్ వెళ్ళాలా అంటే, మేడం మీ ఇంటి పరిస్థితి మీకు తెలుసు, చూడండి ఇదైతే దీంట్లో ఫ్యూచర్ ఉంది అని మాతో పాటు సార్ వాళ్ళు హోమ్ మీటింగ్ చేసేటప్పుడే ఇల్లు మొత్తం మెయింటైన్ చేసే జెంట్సే టోటల్ జాబ్ 50,000 జాబ్ సైలెంట్ సార్ వదిలేసి దేంతో సహా నేను వచ్చే నెల జాబ్ రిజైన్ చేయబోతున్నా, ఫుల్ టైం ఇంట్లోకి వస్తున్నా అని చెప్తున్నాడు హోమ్ మీటింగ్లలో. వాళ్ళ శ్రీనివాస్ సార్ కూడా చెప్తున్నాడు ఇంకా కొన్ని రోజులు అయితే నేను కూడా టోటల్ గా జాబ్ రిజైన్ చేస్తాను. నాకు అక్కడ అర్థమైంది ఏంటంటే మనకి చిన్నవి ఇది కాకపోతే ఇంకోటి పోతారు కానీ ఇల్లు మొత్తం మెయింటైన్ చేసే వాళ్ళ సార్లే జాబ్ వదిలేసి ఫుల్ టైం ఇంట్లో దిగుతున్నట్టే జాబ్ లో కంటే ఎక్కువ ఏదో కనిపించినందుకే వాళ్ళు వదిలేసి వస్తున్నారని వాళ్ళని చూసి నేను స్కూల్కి వెళ్ళడం మానేసి వర్క్ స్టార్ట్ చేసినండి. 7,500 8,000 అయింది, 18,000 23,000 27,000 31,000 43,000 27,000 53,000 68,000 73,000 78,000 99,000 1,05,000 1,10,000 1,20,000 1,39,000 1,59,000 1,76,000 లాస్ట్ మంత్ ఇంకా 2,04,000. ఇదే కాకుండా నేను నాకు చిన్న జీవితం అని చెప్పినా కదా, ఇంతవరకు నా పిల్లలకు సెకండ్ హ్యాండ్ సైకిల్ కూడా కొనివ్వలేదు. మొన్న డిసెంబర్ 2023 డిసెంబర్ 26 తారీఖు రోజు కియా సోనెట్ 14 లక్షల కార్ గిఫ్ట్గా ఇచ్చారు. మరి అదే అవకాశం ఈరోజు మీ ముందుంది. ఇదేందో తెలుసుకొని మీరు కూడా క్లారిటీ తీసుకొని మీ లైఫ్ చేంజ్ చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నా గోల్ వచ్చేసి ఈ డిసెంబర్కు 5 లక్షలు తీసుకుంటా, నా కింద 5 మందికి 1,00,000 ప్లస్ కార్ ఇప్పించాలని గోల్ పెట్టుకొని పనిచేస్తాను. థ్యాంక్ యూ సో మచ్ మేడం. అండ్ ఐ విష్ యు ఆల్ ది బెస్ట్. అసలు మేడం గట్టిగా అనుకోదామా 2 లక్షలు నెలకు బాగా కాలేదా? ఎస్ఆర్ఓ థ్యాంక్ యూ. నెక్స్ట్ గుడ్ మార్నింగ్ ఎస్టీస్. ఏమైంది చౌటుపల్ల డల్లుగురు? బాగుందా బాగాలేదా సార్ జర్నీ? బాగుందా? మరి ఎందుకు సపోర్ట్లు కొట్టమంటే 2 సార్లు కూర్చుంటుంది. గుడ్ మార్నింగ్ అంటే గుడ్ మార్నింగ్ అంటే ఎందుకు సపోర్ట్ చేసుకోలేదు? ఎందుకు యాక్టివ్ ఉండమంటామంటే డల్లు ఉంటే నిలబుతాయి కదా. డబ్బులు పెట్టుకొని వచ్చి 30 రూపాయలు 50 రూపాయలు పెట్టుకొని వచ్చి 2 గంటలు ఇలా కూర్చున్నారు. ఖాళీ కూర్చొని ఏందో చెప్తుంది అన్నట్టుగా కూర్చొని వెళ్ళిపోతే ఏం అర్థం కాదు సార్. ఏం అర్థం కాకపోతే మనకేమన్నా అర్థం అయితేనే చేస్తే లైఫ్ మారుతుందని నేను చెప్తున్నాను. అవునా కాదా? మరి ఎందుకంటే డల్లుగురు ఇదే నా చౌటుప్పల్ పవర్. అందరూ చెప్పొచ్చు, నేను ఒక్కరికే చెప్పినా గుడ్ మార్నింగ్ అందరికీ చెప్తున్నానా? గుడ్ మార్నింగ్ మెస్సీ. గుడ్ మార్నింగ్. కొంతమంది చెప్తలేదు మళ్ళీ సార్ నా దగ్గర లూకేష్ దాకా చెప్తా. గుడ్ మార్నింగ్ సీనియర్స్. గుడ్ మార్నింగ్. థ్యాంక్ యూ. అట్లా గలగలా ఉంటే అర్థమవుతుంది సార్, యాక్టివ్ ఉంటే అర్థమవుతుంది. అట్లా డల్లు కూర్చున్నామంటే ఇంట్రెస్ట్ లేకుండా కూర్చున్నట్టు కదా, అట్లా ఎవరు లేరని నేను అనుకుంటున్నా. నా పేరు అరుంధతి రాజు. నేను హయత్ నగర్ పక్కన గుంటూరు అండి, గుంటూరు విలేజ్ నుంచి వచ్చిన. బిఫోర్ వెస్టేజ్ నేను ఒక హౌస్ వైఫ్ని. వీళ్ళందరూ చెప్తున్నారు కదా పైసలు ఉన్నాయని చెప్పేసి వచ్చినామని అంటారు కదా. నాకు అట్లా చెప్తే నేను నమ్మలేదు.
ఎందుకంటే నాకు ఆల్రెడీ సొంత వీలు ఉంది, సొంత కారు ఉంది, మంచి ఇన్కమ్ ఉంది, నాకు ఫ్లాట్లు ఉన్నాయి, నాకు పొలం ఉంది అన్న ఫీలింగ్ తోటి ఉండి నేను ఇవన్నీ పట్టించుకోలేదు. నాకు ఈ ప్లాట్ఫామ్ని పరిచయం చేసింది మా అప్లై సత్యం సార్ అండ్ మై మెంటర్ సైడ్ సార్. అందరి ముందుకే ఈ ప్లాట్ఫామ్ పరిచయం ఉంది, అప్పుడు పట్టించుకోకుండా నెగ్లెక్ట్ చేసిన. కాకపోతే ఒక హెల్త్ ఇష్యూ ఉండటం వల్ల సైకిల్ సార్ వచ్చి ప్లాన్ చెప్పినప్పుడు మట్టుకు డబ్బులు వస్తాయో పోతాయో కానీ ఆరోగ్యం బాగుంటుందని చెప్తున్నారు కదా, ఆరోగ్యం కోసం అన్నా వాడుకుందాము అని చెప్పేసి నేను ఈ ప్లాట్ఫామ్ని పట్టుకోవడం జరిగిందండి. నాకు వచ్చేసి హెల్త్ ప్రాబ్లం, రెగ్యులర్ క్లాట్ ఉంది, నాకు ఫిట్స్ వస్తుంది, షుగర్ ఉంది, కరోనా వచ్చింది. సెకండ్ వేవ్ నవంబర్లో కరోనా వచ్చింది. హయత్ నగర్ అమ్మ హాస్పిటల్లో నాకు 9 లక్షల రూపాయలు ఖర్చు అయింది. 7 రోజులు వెంటిలేషన్ పైనే ఉన్నా, దాదాపు చావచ్చు దాకా పోయి వెనక్కి వచ్చింది. ఇంకా నాకు ఏం కాదు, కరోనా కూడా జయించిన కదా అనుకున్నా. కానీ నెక్స్ట్ ఆగస్టు కల్లా నాకు బ్రెయిన్ స్ట్రోక్ వచ్చింది, పక్షవాతం కూడా వచ్చింది. బ్రెయిన్ స్ట్రోక్ వచ్చిన వెంటనే ఇంజక్షన్ చేసింది కాబట్టి మంచం మీద ఏం లేదు. కాకపోతే తర్వాత నాకు చెయ్యి కాలు సరిగా పనిచేయకపోయింది. దానికోసం బయట అలోపతి మెడిసిన్స్ వాడితే సైడ్ ఎఫెక్ట్లు వచ్చినాయి. అంతకుముందు సైడ్ ఎఫెక్ట్లు ఏదో తెలియదు, ఈ ప్రాబ్లమ్స్ ఏమి తెలియదు నాకు. ఓన్లీ షుగర్ ఉంది, నాకు 19 years ఉన్నప్పటి నుంచే షుగర్ ఉంది. షుగర్ ఒకటే ఉంది కదా అనుకున్నా. బట్ ఆఫ్టర్ కరోనా పెరాలసిస్ తర్వాతకి మెడిసిన్స్ వాడి నాకు బాగా సైడ్ ఎఫెక్ట్ వచ్చి 14 రకాల ట్యాబ్లెట్ వేసుకునే స్థితికి వెళ్ళిపోయాను. పొద్దుగాల 14 ట్యాబ్లెట్ వేసుకోవాలి, సాయంత్రం 14 ట్యాబ్లెట్ వేసుకోవాలి. అవన్నీ వేసుకుంటే ఆ పవర్ తెలియదు, ఏదో తెలియదు, కానీ నాకు నిద్ర రాకపోయేది. అదో నిద్ర రాని సిచ్యువేషన్లో ఆ నిద్ర మాత్రం అలవాటు పడిపోయి క్యాండిడేట్ నిద్ర మాత్రం వేసుకొని రోజు లెక్క పెడుతూ బ్రతుకుతున్న టైంలో నాకు రెండోసారి సైలెన్సర్ ప్లాట్ఫామ్లో పరిచయం చేస్తే నేను ఫస్ట్ బిలీవ్ చేయలేదు. నెట్వర్క్ మార్కెటింగ్ పైన క్లారిటీ ఇవ్వడం వల్ల బయట సైడ్ ఎఫెక్ట్లు వస్తున్నాయి కదా, ఇందులో సైడ్ ఎఫెక్ట్లు లేవు అన్నాడు సార్. సైడ్ ఎఫెక్ట్ లేదు అని అంటే వాడతారా వాడరా? ఏ ప్రాబ్లం లేని కాదు, నాలాంటి ప్రాబ్లం ఉన్న వాళ్ళకు అనిపిస్తుందా అనిపించాలి. అగో అట్లా నేను జస్ట్ హెల్త్ కోసమే జాయిన్ అయ్యి మీటింగ్కి వెళ్ళిన. రివర్స్ అయింది, అక్కడ హెల్త్ వస్తుంది అనుకోని మీటింగ్కి వెళ్తే నాకు అక్కడ డబ్బులు కనెక్ట్ అయ్యాయి. ఏ కనెక్ట్ అయినాయి? డబ్బులు కనెక్ట్ అయ్యాయి. ఎందుకంటే డే 1 మీటింగ్ వినగానే ఆరోగ్యం వస్తుంది, ఇది వస్తుంది, అది వస్తుంది అంటే నమ్మకం కదా, నమ్మకం కాలేదు. కాకపోతే ఈ డబ్బులు ఎందుకు కనెక్ట్ అయ్యాయి అంటే పెట్టుబడి లేని బిజినెస్ ఇది. పెట్టుబడి లేదు, టాలెంట్ అవసరం లేదు, సర్టిఫికేట్ అవసరం లేదు, కమ్యూనికేషన్ అవసరం లేదు, ఏది అవసరం లేదు. పైగా 3 generation ప్లాన్ ఉంది. 3 తరాల ఆదాయం భూమి మీద నాకు ఇక్కడ అప్పటివరకు నాకు తెలియదు, నాకు ఎక్కడ కనపడలేదు. ఇది కనపడ్డది కాబట్టి బిజినెస్ బాగుంది అని చెప్పేసి బిజినెస్ టేకప్ చేసిన. నా ఫస్ట్ ఇన్కమ్ 1151 రూపాయలు. 1150 రూపాయలు ఆల్రెడీ మీటింగ్కి వెళ్ళడం స్టార్ట్ చేసిన. మీటింగ్లోకి వెళ్తుంటే అందరు ఇది తగ్గింది, అది తగ్గింది, నాకు ఇట్లా నాకు అట్లా అని చెప్తుంది. నేను వినుకుంటే పోతే తగ్గుతుందా, నేను వాడితే తగ్గుతుందా? కదా, వాడితే తగ్గుతుంది అన్న విషయం క్లారిటీ వచ్చినాక ఫిబ్రవరి 15, 2022 రోజు నేను సప్లిమెంట్ స్టార్ట్ చేసిన అండి. ఆ రోజు నిద్ర మాత్రం వేసుకున్నాను, ఎందుకంటే పని చేస్తుందో పని చేయదో అన్న డౌట్ ఉంటుందా ఉండదా. ఆ రోజు నిద్ర మాత్రం వేసుకున్నాను, కానీ ఆ తెల్లారి నుంచి ఈ రోజు వరకు ఒక నిద్ర మాత్రం కానీ ఒక ఇందాక చెప్పిన ఏ ప్రాబ్లం ఇప్పుడు నాకు లేదు. షుగర్కి అలోపతి మెడిసిన్ పనిచేసి కూడా సంవత్సరం అయిపోయింది. హెల్త్ వచ్చింది. హెల్త్తో పాటు నేను డైరెక్టర్ అయిన మంత్ 9,010 రూపాయలు, తర్వాత 15, 21, 27, 27, 56 అట్లా పెరుగుతూ నా హైయెస్ట్ ఇన్కమ్ లాస్ట్ మంత్ ఇన్కమ్ హైయెస్ట్ కాదు, 2,11,560 రూపాయలు. 2 లక్షల రూపాయలే కాదండి. కియా సోనెట్ కార్ 14 లక్షల విలువ చేసే బ్లాక్ కలర్ కార్ బిజినెస్ నేను తీసుకోవడం జరిగింది 2 సంవత్సరాలుగా. ఎన్ని సంవత్సరాలు? 2 సంవత్సరాలు జాబ్ చేసినా, ఏం చేసినా 8-9 వేల కంటే ఎక్కువ ఇయర్స్ సార్ మాకు ఇస్తారా? ఎందుకంటే సర్టిఫికేట్ లేదు, కమ్యూనికేషన్ అసలే లేదు, పెట్టుబడి పెట్టే ఆలోచన కూడా లేదు. అందుకని చెప్పేసి ఏడ పని చేసిన ఒక 8,000-9,000 పని చేసే స్థాయి నుంచి ఈరోజు నెలకి 2 లక్షల రూపాయలు తీసుకోవడం, 14 లక్షల కారు తీసుకోవడం పవరా వెస్టేజ్. పైగా ఆరోగ్యం లేని వ్యక్తి నేనంటే నా వచ్చుడే కలగాలుందిరా నాయన అంటే నా టీంలో నేను కొంతమందిని సైనిక్ సార్కి పరిచయం చేయడం వల్ల సార్ మమ్మల్ని ఎట్లా అంటే తల్లిదండ్రులు చిన్నపిల్లలు చేపట్టుకుని ఎట్లా నడిపిస్తారో అప్లైన్ కూడా సేమ్ అట్లే నడిపిస్తారండి ఈ బిజినెస్ లో. అట్లా సార్కి పరిచయం చేయడం వల్ల నా టీంలో 3,000 కాడ నుంచి 1,34,000 వరకు తీసుకునే వాళ్ళు దాదాపు ఒక 100 మంది ఉన్నారు. ఒక 4 సార్లు కూడా నా టీంలో తీసుకోవడం జరిగింది. ఈ సక్సెస్ అంతటికీ కారణం మై గ్రేట్ అప్లై, సైడ్ సార్, మై మెంటర్, అన్నయ్య అంతే అనుకుంటాను. ఎందుకంటే
సార్ టీం కోసమే ప్రాణించే వ్యక్తి, మా కోసం అహర్నిశలు కష్టపడి మమ్మల్ని ముందుకు తీసుకెళ్తున్నాడు. థ్యాంక్ యూ సో మచ్ సైదు సార్. కాదండి, నాది ఆగస్ట్ గోల్. ఆగస్ట్ చెక్ అనేది సెప్టెంబర్ లో వస్తుంది. ఖచ్చితంగా ఆగస్ట్ చెక్ 5 లక్షలు ఉంటుంది. డిసెంబర్ లోపు 15 మందికి 1 లక్ష పైన ఇప్పిస్తా. 30 కార్లు నా టీంలో రావాలనేది నా గోల్ పెట్టుకుని వర్క్ చేస్తున్నా. అవకాశం మాకే ఉందా, అందరికీ ఉందా? తప్పుడు చేయడం లేదా సార్? అందరికీ ఉందా లేదా? ఎందుకంటే మేము నార్మల్ హౌస్ వైఫ్, బయటికి వెళ్ళి ఎలా మాట్లాడాలి, మార్కెటింగ్ ఏంది, ఎలాంటి నాలెడ్జ్ లేని వాళ్ళతోటి అయ్యింది గట్టిగా పట్టుకొని వర్క్ చేస్తే అంటే మీతో అవుతుందా కాదా? అవుతుందా కాదా? అయితే దాంట్లో అందరు సపోర్ట్ కొట్టరు ఒకసారి. ఇక్కడే ఉండండి, తొందరగా సక్సెస్ అవుతారు. ఖచ్చితంగా సంవత్సరంలోపు మీరందరూ 1 లక్ష కార్డు తీసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ. విష్ణు గారు బాగుందా సార్? సూపర్. గోలు ఫెస్టివ్ రావాలి, అవునా కదా? ఇస్తాను అలాంటి లైఫ్ ఈ రోజు గోల్స్ మళ్ళీ ముందుకెళ్తున్న గ్రేట్ లీడర్ మేడం మరొక గట్టి కాకూడదు. థ్యాంక్ యూ. గుడ్ మార్నింగ్. సో నా పేరు వచ్చేసి సర్వశ్రీ మల్లికార్జున్. నేను అంబర్పేట నుంచి వచ్చిన. సో నేను ఈ ప్లాట్ఫామ్కి రాకముందుకు నా ఎడ్యుకేషన్ MA, BEd, MBA 25 ఇయర్స్ చదువుకున్నా. గవర్నమెంట్ జాబ్ కోసం చదువుకున్నా, బట్ గవర్నమెంట్ జాబ్ నాకు రాలేదు. ప్రైవేట్ సెక్టార్లో 10 సంవత్సరాలు పనిచేసిన. 2000 జీతంకి వెళ్ళి 20,000 జీతం 10 సంవత్సరాలు అక్కడ పనిచేస్తే 18,500 నా చేతికి వచ్చి 1,500 PF కట్ అయ్యేది. మా హస్బెండ్ వచ్చేసి బ్యాంక్ జాబ్ హోల్డర్, తనకు 30,000. లైఫ్ అప్పు లేకుండా, ఆస్తి సంపాదించుకోకుండా గడిచిపోయిన నా లైఫ్ లో ఇంకా సంపాదించుకోవచ్చు, ఇదే నా ఫ్యామిలీ అని అనుకున్నాం. అప్పటికి 2 చిల్డ్రన్స్, సరిపోతున్నాయి డబ్బులు, కానీ అప్పు అయితే లేదు, ఏ లెక్క సంపాదన లేదు. కానీ ఎగ్జాక్ట్ లాక్డౌన్ వచ్చి ఆ ఉన్న ఇన్కమ్ కూడా నాకు నెక్స్ట్ మినిట్ 0 అయినప్పుడు మా సార్ని సాగుకోమని సలహా చెప్తారు కదా. నేనేమనుకున్నా అంటే నాకైతే టీచర్లు కదా, పోయి ఇంటి బ్యాంకులు అయితే పోవు కదా, ఉంటాయి కదా, బ్యాంకు ట్రాన్సాక్షన్ ఖచ్చితంగా లాక్డౌన్ అయినా కూడా బ్యాంకులలో డబ్బులు ఉన్న వాళ్ళు ట్రాన్సాక్షన్ చేసుకుంటారు, బ్యాంక్ జాబ్ ఉంటుందని నేను అనుకున్నాను. సాగుకోమని సలహా చెప్పినట్టు సాయంత్రం వచ్చి నేను ఒకటే బ్యాంకులో చేస్తున్నా కాబట్టి 5,000 జీతం ఇస్తారంట, 2 గంటలు పని చేస్తే అని అన్నాడు. చేయాలా వద్దా అంటే నీకే ఉన్నాయి, నాకైతే మొత్తమే తీసేసిందని చెప్పాను. సో అదే 5,000 తోటి 1.5 ఇయర్ లాక్డౌన్ టైంలో 2 లక్షల అప్పు చేసుకొని మేము ఎక్కడంటే కరోనా కంటే ఎక్కువ భయపడుతున్నాం. ఇంకా పిల్లల్ని కానీ అత్తమామని పోషించని పొజిషన్ లో ఏది అసలు ఏ సోర్స్ లేదు. ఆ టైంలోనే నాకు ఈ ప్లాట్ఫామ్ ని పరిచయం చేసిన మై గ్రేట్ లీడర్, నా క్లాస్ ఫ్రెండ్, చిన్ననాటి ఫ్రెండ్, ఇవాళ చాలా పెద్ద ఫ్రెండ్ అయి కొన్ని లక్షల మందికి నెట్వర్క్ మీద క్లారిటీని ఇస్తూ, మాలాంటి ఎంతో మంది ఆడబిడ్డలకు అండగా నిలుస్తూ, లక్షలు వస్తాయిరా, కార్లు వస్తాయిరా, మీరు ఏ ఆస్తి లేదన్నా కదా, చిటికేస్తే నీ వెనకాల ఎంతమంది ఉంటే అంతమందికి ఏడంటే ఆ క్లాస్ తీసుకునే అవకాశం మన దగ్గరకు వచ్చింది. దీన్ని మీరు పట్టుకొని నడవంటే మీ వెనకాల నేనున్నాను, మా దాంట్లో ధైర్యం నింపుతున్నా మై గ్రేట్ లీడర్ DUCD మిస్టర్ సైదన్ సార్ గారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. సో సార్ వచ్చి నాకు ఈ ప్లాట్ఫామ్ గురించి చెప్పినప్పుడు నేను నమ్మలేదు. చిన్నప్పటి నుంచి సబ్బు వాడిన, నూనె వాడిన, డబ్బులు లేని కంపెనీలు ఎట్లా వస్తున్నాయని చెప్పి నా మైండ్ లో మొత్తం తిరిగింది. కానీ బయటికి చెప్పలేకపోయినా, చెప్పకుండా జస్ట్ బుకింగ్ ఆయిల్ గురించి చెప్పి 7 సంవత్సరాల నుంచి నా గ్యాస్ట్రిక్ ప్రాబ్లం గురించి చెప్తే నాకు 4 ఇయర్స్ నుంచి ఉంది సార్, నేను అదే వాడుకుంటాను ఐడి తీసుకొని వాడుకున్నా. 15 days లో నాకు క్యూర్ అయింది. మా అత్తయ్య కాళ్ళనొప్పులో వాడితే రిజల్ట్ వచ్చింది, మామయ్యకి కంటి ఇన్ఫెక్షన్ వాడితే రిజల్ట్ వచ్చింది. నేను మెంటల్గా ఏం ఫిక్స్ అయినంటే వెస్టేజ్ లో బిజినెస్ చేయాలి. సబ్బుల వెస్టేజ్ కాదప్పుడు నా మైండ్ లో మొత్తం ఏంటంటే సబ్బుల కంపెనీలో నేను బిజినెస్ చేయాలి. ఎందుకంటే నా చదువులో కిరీటం కింద పడుతుందని నేను సబ్బుల కంపెనీలో పనిచేయాలి. కానీ సబ్బుల కంపెనీలో సబ్బులు మాత్రం వాడుకుంటా. ఎప్పటి వరకు నేను నా ఫ్యామిలీ భూమి మీద బతికున్నంత వరకు వాడుకుంటాను. మెంటల్ గా డిసైడ్ అయ్యి ప్రోడక్ట్ తెచ్చుకుంటున్నాను. సార్ కూడా చెప్తున్నాడు నీ అకౌంట్ ఇంటి పడ్డాను, ఆయన పడతాయి లేదు కానీ పైసలు అవి పడేది, కానీ నమ్మలేదు. 8 నెలల తర్వాత అందరు భర్త ఇంటలేడు, అత్త ఇంటలేదు, మామ ఇంటలేడు, ఇలా నేను ఇంటలేదు. ఇడకుండా మా హస్బెండ్ బలవంతంగా
ఒక ఎంఎస్ఆర్ గారు ఒక 30 మెంబర్స్ ఉన్న స్టోర్ మీటింగ్ కి తీసుకెళ్లి కూర్చోబెడితే అక్కడ నాకు నలుగురు కరెక్ట్ అయ్యి, ఒకటి బీబీ మేడం, ఇంకొకటి మా గ్రేట్ లీడర్ అప్లైనర్, సూపర్ అప్లైనర్ విజయ మేడం, పాండు సార్, శ్రీనివాస్ సార్. గవర్నమెంట్ జాబులు సైతం పక్కన పెట్టి వెస్టేజ్ లో చేయడం ఏంటి, లక్షలు కాలు తీసుకోవడం ఏంటి. బయట ఇలాంటి ఆపర్చునిటీ లేదు. నేను ఇంత చదువు చదివిన, జాబు 10 ఏళ్ళు చేసిన, ఎట్లా చేసినంటే 4 సీసీ కెమెరాల మధ్యలో ఇట్లా నిలబడి 10 గంటలు పనిచేస్తే జీతం 20,000 కూడా నా ముఖానికి గతి లేదు. కానీ ఆయమ్మ సక్సెస్ అయింది, హౌస్ వైఫ్ సక్సెస్ అయింది, ఇదే గవర్నమెంట్ జాబ్ వాళ్ళు కూడా పక్కకు పెట్టి సక్సెస్ అవుతారు. మరి ఏంటో తెలుసుకోవాలా లేదా? అవి తెలుసుకోవడం కోసం ఎంఎస్ఆర్ గారి మాటలు విని ఒకటే రోజు ఆ రోజు డిసైడ్ అయ్యి 3 ఎవరిని మోసం చేసేది లేదు, ఎవరిని మోసం చేసేది లేదు, పెట్టుబడి పెట్టేది కూడా లేదు. మనం సంపాదించుకున్నంత డబ్బు వస్తుందని ఒక్కటి నమ్మి ఫర్దర్ గా మన ఫ్యూచర్ ఏందో తెలుసుకోవాలని సైలెన్స్ అని అడిగితే, నీ లైఫ్ ఇక్కడ కాదు, ఇంకా పెద్ద లైఫ్ ఉంటుంది, మనం నిలబడితే 10 మందికి ఆదర్శంగా ఉండవచ్చు. మనలాంటి చాలా మంది ఉన్నారు. దీన్ని కనుక పట్టుకుంటే మాత్రం ఖచ్చితంగా మనకు లక్ష్యం వస్తుంది, వేరే వాళ్ళకు కూడా ఇప్పించవచ్చు. నువ్వు ఒక్కసారి నాకు తోడే వస్తే అందరికీ కూడా మనం హెల్ప్ఫుల్ గా ఉంటామన్న ఒక్క మాటతోటి జాబ్ రిజైన్ చేయడం జరిగింది. ఆ రోజే, ఏ రోజు మీటింగ్కి వెళ్ళినా ఆ రోజు నేను జాబ్ రిజైన్ చేసినంటే నా ఫస్ట్ ఇన్కమ్ అందరు 100లలో చెప్తున్నారు, కానీ నాకు వచ్చిన ఫస్ట్ ఇన్కమ్ 11 రూపాయలు. అక్కడి నుంచి నాకు తెలియనట్టు డబ్బులు వచ్చినాయి కానీ నాకు తెలియదు. బట్ నేను ఏ రోజైతే మీటింగ్కి వెళ్ళినా ఆ రోజు 20,000 వస్తే చాలు అని నిలబడితే 14,000 చెక్ ఫస్ట్ మంత్ తీసుకున్నా. 2.5 years నా వెస్టేజ్ లో నా జర్నీ. నా హైయెస్ట్ ఇన్కమ్ ఇప్పుడు నెలకి 2,19,000. సో ఒకటే సార్, 1,00,000 రూపాయలు, ఒక 63-20,000 కోసం వచ్చిన నా లైఫ్ కి 63,000 వచ్చినప్పుడే చదివిస్తాను చెప్పిండు. ఇప్పుడు ఫుల్ టైం రానా నీకు 1,00,000 వస్తుంది, జస్ట్ 6 months నా టైం ఇయ్యి, 1,00,000 వస్తుంది, షోరూమ్ లో అంతా కాలింటి ముందర అవుతారంటే నేనే కట్టిన నా లైఫే 1,00,000 లైఫ్ కాదు, 20,000 లైఫే కాదు నాది. ఆడికి 63,000 ఇప్పించినావు, ఇప్పుడు 1,00,000 అంటున్నావు అని అన్నా. కానీ నేను నమ్మలేదు. కానీ వర్క్ చేయమన్నాడు, నేను వర్క్ చేస్తే పైసలు వస్తాయి అన్నాడు. వర్కే కదా, బయట గుట్టలు మోస్తలేం, తట్టలు నింపుతలేం, కూలికి వెళ్తలేం, ఎండలు తిరుగుతలేం. మనకు తెలిసింది, మనకు వచ్చిన రిజల్టే కదా చెప్పుకోవాలి, ఇంకో మందిని లీడ్ అవ్వాలి. అదో ఈ కాన్సెప్ట్ నచ్చి నేను చేసుకుంటూ వెళ్ళినా. రియల్ గా చాలా 6 నెలలు అన్నాడు, 5వ నెలలనే 1,09,000 తీసుకొని కార్ ఫండ్ అచీవర్ అయినా. కానీ ఒకటే మాట, ధైర్యం కార్ ఫండ్ కార్ తీసుకుంటావాలంటే నాకు ఏ ఆస్తి లేదు సార్, 2 లక్షలు అప్పుతో ఉంటే అప్పు తీసేసుకో, నీకంటే ఒక ప్రాపర్టీ వచ్చిందని ఇప్పుడు కార్ మీద ఏం వెళ్ళకో అని అన్నాడు. 4 ఫ్లాట్స్ తీసుకున్నా, నాకు నా భర్తకు నా 2 పిల్లల పేరు మీద రిజిస్ట్రేషన్ చేపించేసిన తర్వాత మళ్ళీ నాకు డౌట్ వచ్చింది, 1,00,000 వచ్చింది కదా, ఇప్పుడు కనుక నాకు టీం అయ్యింది, వీళ్ళు ఆమె లోన్ తీసుకోరని అన్నాడు. నేను నమ్మలేదు, 1,00,000 30,000 వస్తుందా, ఒక నెల అంటే వేసిందేమో అనుకున్నా. నేను ఒకటే ఛాలెంజ్ చేసిన, 3 months 1,00,000 తగ్గకుండా నాకు వస్తే మా ఆయన జాబ్ రిజైన్ చేస్తాను. రియల్ గా 3 months తగ్గకుండా 1,09,000, 1,17,000, 1,39,000 రాకనే మా ఆయన జాబ్ టోటల్ గా రిజైన్ చేయించి ఇద్దరం తోడైతే నాకు వచ్చిన చెక్ 2,19,000. అప్పుడంతా నేను ఎవరి తోడైతే ఇట్లా భార్య భర్త చేసుకునే బిజినెస్ ఇవాళ చాలా హ్యాపీగా ఉన్నాం సార్. ఈ పాప, నా పాపనే 5 years 2.5 సంవత్సరాలు ఉన్నప్పుడు వదిలిపెట్టి ఇలాంటి ట్రైనింగ్ గుంటూరుకి వెళ్ళిన. ఏడుకొస్తున్నాయి ఇప్పుడు రాదా బిడ్డ, నీకోసం వెళ్తున్నా, నేను మళ్ళీ నీ బర్త్డేకి కార్ తీస్తాను చెప్పి మొన్న 5th బర్త్డేకి 14 లక్షల కియా సోనెట్ IMT కార్ తీసుకున్నాను. నువ్వు బయటే పెట్టిన, మీకు ఎవరికైనా డౌట్ ఉంటే చూసుకోండి. బాగుందా రాలేదు, ఎక్కడికి వెళ్ళాలో నేను మాత్రం అంటే రామేశ్వరం, కాశీ, తిరుపతి ఎక్కడో పోయినా, నేను ఏమి తిరగలే. నాకు ఎన్నడూ స్కూల్లో లీవ్ ఇవ్వకపోయేది. టూర్ వెళ్ళాలంటే ఒక 1 week లీవ్ కావాలి, ఇక్కడ నాకు ఇవ్వకపోయేది. హైయర్ ఎడ్యుకేషన్ కాబట్టి పిల్లలు సఫర్ అవుతారని ఎన్నడూ తీసుకోలేదు. వీళ్ళ కామెంట్స్ పంపించినా నేను వెళ్ళలే. కానీ ఎప్పుడైతే వెస్టేజ్ లో అడుగు పెట్టినో, ఫస్ట్ ట్రిప్ గుంటూరు, మైసూర్, చెన్నై, గోవా, ఢిల్లీ, ఇవన్నీ దేశం లోపల తిరిగితే దేశం దాటి థాయిలాండ్ పోయిన బర్త్డే కూడా అక్కడనే సెలబ్రేషన్ చేసి మై గ్రేట్ లీడర్స్ అంతా. అంత మంచి అవకాశం ఉన్న నాకు ఈ కంపెనీలో ఇవాళ నా బిడ్డ కూడా తోడయ్యి. మొన్న చూసిన వీడియో కొట్లాడి అరుంధతకి వాళ్ళ పాప చేసింది, మమ్మీ
సో కవిత మేడం వాళ్ళ పాప చేసింది, నేను కూడా వెస్టేజ్ లో నేను చేస్తా అని చెప్పి మేము లేదు ఇద్దరం. నేను మా సార్ బయటికి వెళ్ళినప్పుడు తను సొంతంగా యూనిఫామ్ రెడీ చేసుకొని దిగితే నాకు ఇవాళ నిజామాబాద్ నుంచి దీని వీడియో చూసి టీం కూడా వచ్చింది. ఇప్పుడు చెక్ పోతుందా పోరా? డిసెంబర్ కి 5 లక్షలు చూడండి, ఒక్కొక్కరు తోడైతుంటే చెక్ ఎట్లా పెరుగుతుందో. ఇప్పుడు నా ఫ్యామిలీలో నా పిల్లలు కూడా నాకు సపోర్ట్ చేస్తున్నారు. ఒకప్పుడు ఎవ్వరు నాకు సపోర్ట్ చేయలేదు, ఎట్లా గెలవాలి ఎట్లా నెగ్గాలి అని. నేను కవిత మేడం ఒక ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి పోతే డోర్ వేసేస్తుంది ముఖం మీదనే, నువ్వు ఊరు మొత్తం సబ్బులు తిరిగి అమ్ముకుంటున్నావు కదా, నా ఇంటికి వచ్చి కరోనా అంటిస్తావా అని. నీకు కరోనా అంటిస్తానో అంటినా తెలియదు కానీ నీ మాట మాత్రం నాకు అంటుకుంది బిడ్డ. నేను గెలిచి నువ్వే నా ఇంటికి తిరిగే రోజు వస్తుందని డిసైడ్ అయితే నిజంగా చెప్తున్నా 1 ఇయర్ తర్వాత 1 లక్ష చెక్కు దాటగానే దాన్ని నిద్ర పట్టక నా ఇంటికి తిరిగింది. వస్తారా రారా? అందరూ వస్తారు, సొంత అన్నదమ్ముల్లా అంటారు. ఎవరిని గురించి తెస్తుందా అని. మొన్న అన్న వచ్చి కార్కి లాంచ్ చేసి కార్కి తీసుకున్నప్పుడు 2 కాళ్ళ మీద పడి సారీ తల్లి నేను ఎంత పెద్ద తప్పు చేసినో, నేను ఎంత పెద్ద మాట అన్నానో, ఇవాళ నీకు వచ్చే చెక్కులో నాకు చాలా మంది నింపిరా అని చెప్పి 2 చేతులు ఎత్తి దండం పెడుతుండ్రు. అది నేను గెలుస్తేనా లేకపోతే వాళ్ళందరని బొత్తగొప్పని అనుకుంటూ వచ్చిందా? వాళ్ళన్న మాటలన్నీ నాకు మంటలాగా రేగినాయి. నేను గెలవాలి, గెలిస్తే వాళ్ళందరికీ సమాధానం తెలుస్తుంది అని చెప్పి డిసైడ్ అయి నిలబడ్డా. నాకు ఇప్పుడు నా ఇల్లు, నా పిల్లల చదువు, మా హస్బెండ్ కి మంచి పొజిషన్, మా హస్బెండ్ కి ఒక కార్ ఇవ్వాలి, మంచి ఒక 10 మందిలో మంచి పేరు తెచ్చుకోవాలి అనుకున్నా. కానీ అది వచ్చిందా రాలేదా? కానీ నాలాంటి కూడా ఉండరా లేదా? ఎప్పుడు ఇంతవరకు నా గుర్తు చేసుకున్నా. ఇప్పుడు నా కాదు, నాలాంటి కూడా ఇంకా ఉన్నారు. వాళ్ళకు కూడా ఇలా లైఫ్ ఇచ్చే అవకాశం మనకు దేవుడు ఇచ్చిన గౌతమ్ బాలి సార్ ఉన్నాడు. మేము చెప్పాలంటే గౌతమ్ బాలి సార్ పెట్టిన వెస్టేజ్ లో ఏకైక మోటివేషనల్ స్పీకర్ సైలెన్స్ సార్ టీమ్ లో మనం అందరం ఉన్నాం. గెలుస్తామా ఓడిపోతామా? గెలుస్తామా ఓడిపోతామా? గెలుస్తాం. గెలిస్తేనే పోరాటం చేసేనా గెలుస్తామని చెప్పి గట్టిగా డిసైడ్ అయ్యి నాలాంటి వాళ్ళకి ఒక 10 మందికి లక్ష ఇప్పిస్తూ 10 కార్లు ఇప్పించాలని గోల్ పెట్టుకున్నా. ఈ డిసెంబర్ కి 5 లక్షల చెక్కు, నా బిడ్డ బర్త్డే కారు ఉన్నాయి. ఇప్పుడు నాకు ఇల్లు లేదు. దీని దావత్కి నేను ఎప్పుడు చెప్తా, ఇగో ఇదే నా బిడ్డ, ఇదే 10 సంవత్సరాలలో నా డూప్లెక్స్ లో నా బిడ్డ దావత్ అక్కడనే చేస్తా. అది అట్లా డిసైడ్. ఇదే అవకాశం మీకు కూడా వచ్చింది. మేము నమ్మినప్పుడు మా దగ్గర ఏ లీడర్ లేదు, అమ్మపేటలో నాకు ఏ లీడర్ లేదు. కానీ వాళ్ళు 20-30 మంది చెక్కులు తీసుకుంటారు. మీ మధ్యలో కూడా ఉన్నారు. ఇప్పుడు నమ్మకం ఉందా లేదా? ఉందా లేదా? ఇగో దీన్ని పట్టుకొని గట్టిగా నిలబడి మీరు కూడా 1 ఇయర్ లో 1 లక్ష ప్లస్ కార్ తీసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మై గ్రేట్ లీడర్స్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. అంటురా లేదా అంటే ఎక్కడ జరుగుతారా? ముందుకెళ్ళాలా? ముందుకెళ్ళి నిలబడితే గెలిస్తే వాళ్ళందరూ వస్తుంది. వస్తారా? వస్తారా? నిలబడతాం, అందరం నిలబడతామా? రైట్. నిలబడాలంటే మనకు ధైర్యం కావాలా అవుతా? మరింత ధైర్యానికి రెడీగా ఉండండి. అవర్ ప్రీవియస్ సహిత గారు ఆల్రెడీ మనకు రావడం జరిగింది. సో నెట్వర్క్ మార్కెటింగ్ కార్డు తీసుకోండి. ఇంకొక 2 లీడర్లు మనం చూద్దామా? మన మాట విందామా? 3 lakhs నుంచి 4 lakhs లీడర్స్ చూద్దామా? సత్యం సార్ రాయ్, విజయ్ మేడం ప్లీజ్ గమనించే. అలా క్లాస్ సముదాయం మన తప్ప కావద్దు, కావాలి. థ్యాంక్ యూ. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ అన్నా. గుడ్ మార్నింగ్. అందరూ లేడీస్ వచ్చి స్టేజ్ మీద 2 వస్తున్నాయి, 3 వస్తున్నాయి, 4 వచ్చినాయి. ఎవరిని కానీ సపోర్ట్ పెట్టండి కానీ అప్పుడు ఎంకరేజ్ చేయట్లేదు సార్. చదువుపై డబ్బులు వద్దు, ఎవరికి కావాలంటున్నా లేడీస్ వాళ్ళకి కావాలంటున్నాం. ఇంకా సో మనం మాత్రం చూద్దాం, చేద్దాం అనుకున్నాం సార్. ఇది గొప్ప అవకాశం సార్. దీన్ని ఇదే చదువుకోవాలా స్టార్టింగ్ పోయి చూస్తున్నా. అందరూ మీటింగ్ వస్తారు, ఇద్దరు పోతున్నాయి కాబట్టి దీన్ని పట్టుకోవడానికి బిలీవ్ చేయలేదు. సో పట్టుకున్న అందరినీ లక్షలు కాటేసుకొని మీటింగ్ వస్తారు, మిగతా ఆడ కూర్చుంటున్నాను. స్పెషల్ సార్ లేడీస్ ఎక్కువ, జెంట్స్ ఎక్కువ మన దాంట్లో డిస్ట్రిక్ట్. సో దీని నెక్స్ట్ ఇయర్ పైన కూడా వాళ్ళే అయిపోయింది నా తెలిసి.
సో గుడ్ మార్నింగ్ ఆల్. గుడ్ మార్నింగ్. సార్ నాకు సత్యం, ఇదే నల్గొండ జిల్లా మల్లేపల్లి సొంత. సో ఉండే హైదరాబాద్. నాది జాబ్ వచ్చేసి ప్రైవేట్ జాబ్లో ఒక 6,000 శాలరీ నుంచి ఒక 11 ఏళ్ళు పనిచేస్తే 50,000 శాలరీ వచ్చింది. సో సార్ లైఫ్ మారుతాను సార్, 11 ఏళ్ళు పనిచేస్తున్నా ఉన్నా, బట్ ఎక్కడ లైఫ్ మారకపోగా శాలరీ వస్తుంది పోతుంది. అట్లాంటి లైఫ్ నుంచి ఏదో ఒకటి చేయాలి అనుకుంటున్నాను, అన్ని చేసిన పార్టీ చెప్పి, బట్ ఎక్కడ డబ్బులు అవ్వట్లేదు, లైఫ్ మారలేదు సార్. సో నా ఇంటికి ప్రెస్టేజ్ వచ్చింది త్రూ మై ఫ్రెండ్స్ అదే సార్ ద్వారా. బట్ నా దోస్తు మాట కాదంటే ఐడి తీసుకున్నా, బట్ ఒక ఇట్లాంటి మీటింగ్ అమ్మంటే మీటింగ్ రాలేదు సార్. ఎందుకంటే జీతం మంచిగా ఉంది, పోస్ట్ బాగుంది. సో బలంగా ఒక బ్లాక్ మెయిల్ ద్వారా ఒక మీటింగ్ వచ్చారు. దీని గురించి తెలుసుకుని దీంట్లో క్లారిటీ తీసుకుని జాబ్ మానేసిన సార్. నేను జాబ్ మానేసిన నా ఇన్కమ్ 11,000 వేస్టేజ్ ఎంత సార్? 11,000 50,000 జాబ్ పక్కన పెట్టేసి జస్ట్ ఒక సంవత్సరం పనిచేసి 1,00,000 తీసుకున్నా, ప్లస్ కార్ తీసుకున్నా సార్. నేను జాయిన్ అయ్యే వేస్టేజ్ 3 years వేస్టేజ్ రా. ఇప్పుడు నా ఇన్కమ్ వచ్చేసి 3,15,000 సార్. ఇంకా సో జాబ్ సార్ 11 ఏళ్ళు పనిచేస్తే 50,000 జీతం, జస్ట్ 24 నెలలు ఫుల్ టైం కేటాయిస్తే ఈరోజు 3 లక్షలు ప్లస్ కార్ వచ్చింది సార్. నాతో పాటు నా టీంలో ఒక 8 కార్లు తీసుకున్నారు ఒక అవకాశం ఆధారం పోవడం వల్ల. సో 6 మంది కలిసి 1,00,000 తీసుకుంటారు సార్. అదే ఛాన్స్ మనకు వచ్చిందో పట్టుకున్నా అవుతానా? పట్టుకున్నా అవుతా పట్టుకుంటే సార్ అవకాశం అందరూ కూడా సార్. మనకున్న డ్రీమ్స్, మనకున్న రిక్వైర్మెంట్, మనకున్న ఆశలు, కోరిక విశాలం. సో సార్ నాకు చాలా డ్రీమ్స్ ఉన్నాయి. ఆ జాబ్లో మనలో ఏం చేయకుండా పైకి వెళ్ళిన భయంతో అన్ని చేసి సార్. కానీ ఎక్కడ లైఫ్ మారకపోతే కొంచెం లోపల గొక్కలు పెట్టుకుని సార్ బాగా కొంచెం ఇబ్బందుల సమయంలో నా ఫ్రెండ్ ఇస్తే బిలీవ్ చేయలేదు. బట్ ఈ రోజు సార్ మన ఇచ్చిన అవకాశాన్ని చాలా మంది పంచాలంటే ఎక్కువ తెలియజేయాలి. సో ఈ డిసెంబర్కు నా కింద ఒక 50 మందికి 1,00,000 పైకి ఇప్పించాలి. వచ్చిన కార్డు 8, రాబోయే కార్డు 30. సో ఇంతమందికి 1,00,000 కార్డు ఇప్పించాలని నాతో చేయలేదు. ఫస్ట్ నాకే కాలేదు, ఉన్న కార్డు ఏమైనా టైర్ కట్టలేక చెక్ బౌన్స్ ఇంటికి బ్యాక్ వస్తుంటే మా ఇంట్లో చిన్న ఇష్టం మాత్రం జరిగితే గొడవలు. అట్లాంటి లైఫ్ నుంచి ఈరోజు మీరు సార్ నా కార్డు సార్ ఓన్ కార్డు వెళ్తుంది. ఈరోజు కేవలం షాప్ చేస్తే ఎంత వచ్చింది ఆ విషయాన్ని 10 మందికి షేర్ చేసిన, కొందరు వచ్చారు 100 మంది షేర్ చేసిన, ఇంకొందరు వచ్చారు సార్. సో జాబ్లో ఒక్కరినే 11 ఏళ్ళు చేసిన, బాస్ కింద పనిచేసిన, చెప్పింది చేసిన, ఇక్కడ లైఫ్ మారకపోగా ఇబ్బందుల బాధంగా. కానీ కేవలం నాకు నచ్చిన విషయాన్ని, మంచుకున్న విషయాన్ని షేర్ చేసుకుంటే 1,00,000 కావాల్సిన లీడర్స్. సో నా ఈ డిసెంబర్ మినిమం 8 లక్షలు తీసుకోవాలి. 8 లక్షలు తీసుకుంటూ ఇంకా ఎక్కువ సార్ జీవితం ఇంతేనా అయిపోతున్న టైంలో అందరికీ కూడా ఈ అవకాశం తీసుకెళ్ళాలి. నా అప్లైన్ వాళ్ళకి కాలు ఇప్పించి ఇక్కడ నిలబెట్టి వాళ్ళ లైఫ్ లో కోరుకుంటూ వన్స్ అగైన్ నాకు ఈ అవకాశం గ్రేట్ లీడర్స్ అవుతారు కాబట్టి నా ఎంటైర్ టీమ్కి థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. చెప్పి బాగుందా? 3 లక్షలు ఇంకా మనం బాగుందా పర్లేదా? కావాలా వద్దా? మరి తీసుకున్న సార్కి ఏం చేయాలి? మనం థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ విష్ ఆల్ ది బెస్ట్. నెక్స్ట్ మేడం తెలుసా అందరికి? ఇక్కడ మనందరం ఉన్న కారణం మేడమే. మనందరికి సూపర్ అప్లై అన్నమాట. సో మేడం గ్రాండ్ వెల్కమ్ చేద్దామా? హ్యాపీ వెల్కమ్ మేడం. గుడ్ మార్నింగ్ ప్రెసిడెంట్. అందరూ ఎందుకు తల్లుంటున్నారు? ఏదో పోగొట్టుకున్నట్టు, మన ఇంటి దగ్గర మన భర్త కొట్టినట్టు ఇలా కూర్చున్నట్టే ఉన్నాము. మనం దసరా పండుగ వచ్చినట్టు ఎట్లుంటాం లేడీస్? ఒక రేంజ్ ఉంటాం. ఆ రేంజ్ అయితే ఇప్పుడు చూపిద్దామా? ఒక్కసారి మీ చేతితో 2 చేతులు పైకి బీ క్లాస్ చేసి
నేను హౌస్ వైఫ్, నా స్టడీ 5th క్లాసు. మాకు ఇది లాక్డౌన్లో పరిచయం అయింది. మన కిరాణా షాప్లో డిమాండ్ల ప్రొడక్ట్లు ఇదేంటో తెలుసుకోండి అమ్మ, వినండి అమ్మ. కొన్ని డెమో చేసి లేపేశారు. లేదు సార్, ఇవన్నీ చాలా ఇంతకుముందుకు ఏదేదో కంపెనీలు వచ్చినాయి, ఇలాంటి మనకు అవసరమా? మా సార్ సివిల్ కాంట్రాక్టర్, మా పనులు మాకే సరిపోతాయి, ఇదేమో లేదు సార్ అని చెప్పిన. లేదమ్మా, మీరు కిరాణా షాప్లో డిమాండ్లో పర్ మంత్ 2000, 3000 కావాల్సిన నిత్యావసరాలు తెలుసుకుంటూనే ఉంటారు కదా. అదే ఐటమ్స్ మన వెస్టీజ్లో కూడా ఉంటాయి. కొన్ని హెల్త్కి సంబంధించినవి ఉంటాయి, ఇంట్కి సంబంధించి ఉంటాయి. తీసుకొని వాడండి. వాడిన తర్వాత మీకు నచ్చింది ఏదైతే ఉంటుందో మీ ఫ్రెండ్స్కు, మీ రిలేషన్కు, ఇంకా చాలా మంది ఎవరెవరు తెలిసిన వాళ్ళందరూ జస్ట్ వాళ్ళకి పరిచయం చేయండి అని చెప్పిండు. ఈ సబ్బుల పేస్ట్ గురించి చెప్తే ఎవరు నమ్ముతారు సార్, ఎవరు వింటారు సార్ అని చెప్పినాం మేము. మీరైతే ఫస్ట్ వాడండి అని చెప్తే మా వెంకట సార్కు 11 సంవత్సరాల గ్యాస్ ట్రబుల్ ఉండే. ఇంగ్లీష్ మెడిసిన్ ఎన్ని వాడినా రిజల్ట్ అనేది లేదు. మన వెస్టీ సప్లిమెంట్ రైస్ అనేది వాడడం వల్ల చాలా మంచిగా అనిపించి మన కుటుంబమే బాగుండే కాదు 10 మంది కుటుంబాలు బాగుండాలనేసి ఈరోజు ఇబ్రహీంపట్నంలో ఒక సామర్థ్యం అయిపోయింది. చాలా మంచిగా అనిపించి లాక్డౌన్లో ఎవరు వచ్చినా రాకున్నా మన ఫ్యామిలీలో సబ్బు పేస్ట్ గురించి చెప్పినా వినకపోయినా నేను వచ్చి ముందర మీటింగ్ లో కూర్చొని ఇదేంటో తెలుసుకొని డిసైడ్ అయి ఒక 1 ఇయర్ కసితో పనిచేస్తే ఇప్పుడు పర్ మంత్ 4,39,000. సార్ అనేది ఎప్పుడు నేను మీ ఫ్రెండ్స్ అంతా అందరు ఏసీ కాలంలో మన ఇంటికి వచ్చి పోతున్నారు, మరి మనకి కార్ తీసుకుందాం అనలేదు. ఏదో ఒక సెకండ్ హ్యాండ్ లో తీసుకుందాంలే అనలేదు. ఇప్పుడు సెకండ్ హ్యాండ్ కాదు, వెస్టేజ్ ద్వారాగా 12 లక్షలు కియా సోనెట్ కార్. ఇదంతా నా టీం నుంచి వచ్చింది. ఇప్పుడు ఇబ్రహీంపట్నం టీంలో 24 కార్లు వచ్చినాయి. ఇంకా రాబోయే కాలంలో ఎన్ని కార్లు వస్తాయో తెలియదు, ఎన్ని లక్షలు వస్తాయో తెలియదు. ఇదంతా పవర్ ఆఫ్ 1 ఇయర్ 1 ఇయర్ 1 ఇయర్ 1 ఇయర్ చాలా బాగుంటది. ఎవరు వచ్చినా రాకుండా మీరు డిసైడ్ అవ్వండి. దీని గురించి ఇంకా తెలుసుకోండి. గట్టిగా 1 ఇయర్ నిలబడండి. 1 ఇయర్ నిలబడితేనే మనకు నచ్చొచ్చే అవకాశం ఉంటుంది. దయచేసి మీద చేస్తే కాదు, మనం మాత్రం నటించుకుంటూ చేస్తే టీం అనేది రాదు. 1,00,000 రూపాయలు అనేది మన అకౌంట్లో గౌతమ్ బాబు సార్ ముత్తగయ్యాడు. ఓకేనా? నాకు టీం వచ్చినా రాకపోయినా మా ఫ్యామిలీలో ఎన్ని మాటలన్నా, నాకు ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఏడుపు దుఃఖాలలో ఉన్నా, ఇది నాకు అవసరమా అనుకున్న రోజులలో నిలబడ్డం కాబట్టి ఈరోజు ఇబ్రహీంపట్నంలో ఒక సెలబ్రిటీ అయిపోయినాం. నాకు ఒక్కదానికే ఉన్న సెలబ్రిటీ మీకు అందరికీ ఉందా? అందరికీ ఉందా? మరి జోష్గా లేదు, ఒక్కసారి జోష్గా బీట్ క్లాప్స్. మనం క్లాప్స్ కొడితే పక్కన చేయి ఇరిగిపోయి కింద నిలబడాలి. అట్లా ఉండాలి ఒక రేంజ్ లో. అట్లయితేనే వెస్టీజ్ లో పోరాటం. ఓకేనా? నా గోల్ వచ్చేసి డిసెంబర్ 10 లక్షలు. లేడీస్ అంటే వామ్మో అంటారు. వామ్మో కాదు, వామ్మో ఏంటో చూపించాలి ఇందులో. ఇప్పటి వరకు మేము ఇబ్రహీంపట్నంలో రెండింట్లోనే ఉంటున్నాం. వెస్టేజ్ ద్వారాగా 1 కోటి రూపాయలు ఇల్లు కట్టినాం. మీరందరూ అతి తొందరలో దసరా వరకు మన ఇంటి గోపురవేశానికి రావాలా, మన వెస్టీజ్ చీర కట్టుకొని రావాలి. మామూలు చీరలు మాత్రం కాదు. ఓకేనా? ఈ అవకాశం ఇచ్చినందుకు నాకు చాలా 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 థ్యాంక్స్. Thank you.